హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జెమ్ మెంటర్స్. ఈరోజు 29 జూన్ 2026 ఇవాటికి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వాటికి సంబంధించిన ఎంసీక్యూ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. డీటెయిల్గాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఒకటవ ప్రశ్న, ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అండి పరాగ్ జైన్ గారు. రెండవ ప్రశ్న, 2026 ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు T20 కెప్టెన్గా వ్యవహరించిన ఆటగాడు ఎవరు? శ్రేయస్ అయ్యర్. మూడవ ప్రశ్న, ఇటీవల భారతదేశం ఏ దేశంతో T20 సిరీస్ ఆడుతోంది? ఐర్లాండ్ జట్టుతో T20 సిరీస్ అనేది మన భారత జట్టు ఆడుతుందండి. నాలుగో ప్రశ్న, అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు MSME దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 27. ప్రీవియస్ క్లాస్లో కూడా మనం ఈ విషయం చర్చించుకున్నాం. జూన్ 27. ఐదో ప్రశ్న, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిరోధక దినోత్సవం ఎప్పుడు? జూన్ 26 అండి. సో ఈ నెలకు సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ ఇటువంటి డేట్స్ ఉన్నాయో అన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఆరో ప్రశ్న, రాజ్యాంగంలోని మౌలిక విధులు ఏ అధికరణంలో ఉన్నాయి? అంటే మనకు తెలిసిందే 51వ అధికరణంలో విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. ఏడవ ప్రశ్న, నాబార్డ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. జిఎస్టి మండలి అధ్యక్షుడు ఎవరు? జిఎస్టి మండలికి కేంద్ర ఆర్థిక మంత్రి ఎప్పుడు కూడా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారండి. ఇప్పుడు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అధ్యక్షురాలు. ప్రపంచంలో అతిపెద్ద మడడవులు ఎక్కడ ఉన్నాయి? సుందర్బన్స్ డెల్టా, పశ్చిమ బెంగాల్ ఉంటాయండి సుందర్బన్స్. 10వ ప్రశ్న, భారతదేశ జాతీయ జలజీవి ఏది అంటే గంగా నది డాల్ఫిన్. దీన్నే గేంజెస్ డాల్ఫిన్ అని కూడా అంటారు. పదకొండవ ప్రశ్న, ఇటీవల వార్తలు నిలిచిన FATF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్ లో ఉందండి, ఫ్రాన్స్ దేశం. 12వ ప్రశ్న, అంతర్జాతీయ న్యాయస్థానం ICJ ఎక్కడ ఉంది అంటే ది హేగ్. హేగ్ కంట్రీలో, నెదర్లాండ్స్ హేగ్ అనే సిటీలో ఉందండి. 13, భారత రాజ్యాంగంలో 73వ సవరణ ఏ అంశానికి సంబంధించినది? అది పంచాయతీరాజ్ ఆవిర్భావంకి సంబంధించినది. 14వ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 5వ తారీఖున. 15వ ప్రశ్న, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. భారతదేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఏ రెండు నగరాల మధ్య నిర్మాణంలో ఉంది? ముంబై మరియు అహ్మదాబాద్. మొదటి బుల్లెట్ ట్రైన్ నిర్మాణం అనేది జరుగుతుందండి. 17వ ప్రశ్న, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవా, స్విట్జర్లాండ్ దేశం జెనీవాలో ఉంది. 18వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన బ్రిక్స్ లో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అంటే 11 సభ్య దేశాలు ఉన్నాయి. 19వ ప్రశ్న, భారతదేశంలో కరెన్సీ నోట్లు జారీ చేసే సంస్థ ఏది అంటే ఇటువంటి అధికారం అనేది భారతదేశంలో కరెన్సీ నోట్లు జారీ చేసే అధికారం ఒక RBIకి మాత్రమే ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 20వ ప్రశ్న, భారతదేశ జాతీయ గీతం ఏది? జనగణమన.
ఇవాళ క్వశ్చన్స్ సింపుల్గా ఎందుకు ఉంచామంటే పరీక్షల్లో ఒక 15-20% అనేవి సింపుల్ క్వశ్చన్స్ ఇప్పుడు అడుగుతారు. అవి మనం మిస్టేక్ చేయకూడని ప్రశ్నలు. ఈ స్టాటిక్ జీకేలో మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో, సో మనం మిగతా ప్రశ్నలు ఏవైతే మీడియం మోడరేట్ ప్రశ్నలు టఫ్ క్వశ్చన్స్ మీద వాటికి ఎక్కువ టైం అనేది మనం స్పెండ్ చేయొచ్చు. వాటికి తప్పు కాకుండా మనం ఆన్సర్ చేసే అది టైం ఉంటుందండి. సో ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఇవి ఈజీ క్వశ్చన్స్ కానీ లేటెస్ట్గా మన కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి న్యూస్కి సంబంధించిన క్వశ్చన్స్ అవి. ఒక టాపిక్, ఇప్పుడు ద హేగ్ నెదర్లాండ్స్ ఆ కార్యాలయం ఎక్కడ ఉంది, ప్రస్తుతానికి అక్కడ ఆ హేగ్ గురించి ఒక న్యూస్లో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. ఈజీ క్వశ్చన్స్ అప్పుడప్పుడు అడగడం వల్ల ఏంటంటే మనకి స్టాటిక్ జీకే అనేది క్లియర్ అవుతుంది, ఒకసారి మళ్ళీ రివిజన్లో అయిపోతుందని మా ఉద్దేశం. సో ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ అన్ని చక్కగా నచ్చుతున్నాయి. చాలా మంది కూడా వీడియోస్ వాచ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. దయచేసి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఇలాగే ప్రతిరోజు కూడాను ఆ రోజు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ ప్రశ్నలు ఎగ్జామ్ ఓరియంటెడ్గా, ఎగ్జామ్లో ఎలాగైతే అడుగుతారో వాటి ఓరియంటెడ్గా మేము అందిస్తూ ఉన్నాము. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.